జై వాసవి జై జై వాసవి. ఎవరైనా లైవ్ లో జాయిన్ అయితే ఒకసారి హాయ్ అని చెప్పండి. జై వాసవి చెప్పండి. ఎవరైనా లైవ్ లో జాయిన్ అయితే ఒకసారి హాయ్ అని చెప్పండి. జై వాసవి. జై వాసవి. హాయ్ హలో ఏవిఎల్జిఐ. నేను మీ ఉజ్వల గురురాజ్, మోడరేటర్ ఏవిఎల్జిఐ రీల్స్ అండ్ సాంగ్స్. నేను ఒక ఆన్లైన్ బోటిక్ కూడా రన్ చేస్తున్నానండి. ఆ బోటిక్ నేమ్ వచ్చేసి అనగాస్ కలెక్షన్స్. మా వారి పేరు గురురాజ్. మేము ముదుగల్ నుంచి. మా ఆయన బిజినెస్ మ్యాన్. నాకు ఇద్దరు పిల్లలు. మా గోత్రం అనంతకుల గోత్రం. మీ గోత్రం మీరు కామెంట్ చేయండి, చూద్దాం. అండ్ మీరు ఎక్కడి నుంచి వాచ్ చేస్తున్నారు? నేను ముదుగల్ నుంచి వాచ్ చేస్తున్నాను. మీరు ఏ ఊరు నుంచి వాచ్ చేస్తున్నారో మీరు కామెంట్స్ పెట్టండి. జై వాసవి సితార అభిలాష్ గారు. జై వాసవి సింధు నవీన్ గారు. శాలిని సురేష్ గారు హాయ్ అండి. మీ గోత్రం కామెంట్ చేయండి. నా గోత్రం అనంతకుల గోత్రం. మరి మీ గోత్రం? అండ్ మీరు ఈ లైవ్ ఎక్కడి నుంచి వాచ్ చేస్తున్నారు అది కూడా కామెంట్ చేయండి. జై వాసవి అంటున్నారు గౌరీ బాగల్కోట్ వాళ్ళు. ఉపమాన్యకుల గోత్రం అంటున్నారు జ్యోతి చౌదరి గారు. జై వాసవి అండి నిహారిక విశ్వనాథ్ గారు. వెన్నకుల గోత్రం అంటున్నారు గౌరీ బాగల్కోట్. మోను విషు ఇంకాల గోత్రం చిక్బళాపూర్ అంటున్నారు. ప్రియాంక శ్రావణ్ మూర్ఖుల గోత్రం బెంగళూరు నుంచి. జై వాసవి రాధిక బాలాజీ గారు. శ్రావ్య జ్యోతి గంగిశెట్టి శనిశెట్ల గోత్రం బెంగళూరు నుంచి అంటున్నారు. హోప్ అందరిది డిన్నర్ అయింది అనుకుంటున్నాను. మనమందరి ఇవాళ అనామిక అనే ఎపిసోడ్ ని ఫస్ట్ ఎపిసోడ్ వాచ్ చేయడానికి వచ్చామండి. ఈ ఫస్ట్ ఎపిసోడ్ జయానగర్ వింగ్ సౌమ్య నవీన్ గారు ఒక ఎంటర్ప్రెన్యూర్. వాళ్ళది మోడరెస్ కిచెన్ అనేది ఒక వెంచర్ ఉంది. వాళ్ళు ఈ ఫస్ట్ ఎపిసోడ్ ని స్పాన్సర్ చేస్తున్నారు. వాళ్ళది మోడరెస్ కిచెన్ వెబ్సైట్ వచ్చేసి www.moderesskitchen.com. వాళ్ళది వెబ్సైట్ వాచ్ చేయండి. వాళ్ళది చాలా వండర్ఫుల్ డిజైన్స్ చాలా బాగున్నాయి. వీళ్ళ డిజైన్స్ ఆఫీస్ వచ్చేసి మోడరెస్ కిచెన్ డిజైన్ సౌమ్య నవీన్ గారు, థర్డ్ ఫ్లోర్, కట్టా సెరమిక్స్, మినర్వా సర్కిల్. ఫోన్ నంబర్ 9731291424. మీకు అందరికీ తెలిసిందే మన అనామిక ఎపిసోడ్స్ వచ్చేసి 13 ఉంటుందండి. 13 ఫ్రైడేస్ ఎవ్రీ ఫ్రైడే 9:30 PM లైవ్ ఉంటుంది. ఫస్ట్ ఎపిసోడ్ మనకు స్పాన్సర్ చేస్తున్న వాళ్ళు జయనగర్ వింగ్ నుంచి సౌమ్య నవీన్ గారు. ఇలాగే ప్రతి ఇంకా వచ్చే అప్కమింగ్ ఎపిసోడ్స్ కి మీరు స్పాన్సర్ చేయాలి అనుకుంటే మన అడ్మిన్ ఎరగం కవిత గారిని సంప్రదించండి. వాళ్ళ ఫోన్ నంబర్ వచ్చేసి 9844478914. ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను, 9844478914. వీళ్ళని కాంటాక్ట్ చేయండి. కవిత అక్క గారిని స్పాన్సర్ చేయాలనుకుంటే అక్క మీకు అంతా క్లియర్ గా డీటెయిల్స్ ఇస్తారండి. ఓకే అండి. మనందరికీ తెలిసిందే మన ఏవిఎల్జిఐ గత 5 సంవత్సరాల నుంచి
ఎన్నో కాన్సెప్ట్స్ ద్వారా కమ్యూనిటీకి చాలా హెల్ప్ఫుల్ గా మనకు ఎన్నో కాన్సెప్ట్స్ రన్ చేస్తున్నారు. మన ఏవిఎల్జిలో డైలీ కూడా ఎన్నో కాన్సెప్ట్స్ ఉంటుందండి. ప్రతి మండే హొరోస్కోప్ డే, ట్యూస్డే పర్సనాలిటీ డెవలప్మెంట్ కాన్సెప్ట్, వెనస్డే టాలెంట్ కాన్సెప్ట్, థర్స్డే మన కుల వృత్తి, మన డిఎన్ఏలోనే ఉందండి వ్యాపారం. మనం వాసవి మాత ముద్దు బిడ్డలం. ఆ అమ్మ చెప్పిన ద్వారా మన కులవృత్తి వ్యాపారాన్ని సక్సెస్ఫుల్ గా మనం రన్ చేస్తున్నాం. అలాగే మన అమ్మాయిలు కూడా ఎవ్రీ థర్స్డే మన కవిత అక్క మార్కెట్ డే అని చెప్పి ప్రతి ఒక్క అమ్మాయికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో 4 years నుంచి మార్కెట్ డే రన్ చేస్తున్నారు. మీరు మా అమ్మాయిలతో ఎన్నో ప్రోడక్ట్స్ తీసుకొని మంచి ఫీడ్బ్యాక్స్ అండ్ రెస్పాన్స్ ఇచ్చి వాళ్ళని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. దానికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఎవ్రీ ఫ్రైడే రిచువల్స్ డే అంటే పూజా విధానం గురించి, వడిబియ్యం ఎలా కట్టాలి, ఎప్పుడు కట్టాలి, తర్పణ గురించి, వ్రతాలు, నోములు, పూజలు, మీకు ఏది సమస్య ఏది ఉన్నా గానీ ప్రతి ఒక్కటి క్లియర్ కట్ గా ఫ్రైడే మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సాటర్డే అందరికీ తెలిసినట్టుగా డిఫరెంట్ కుకింగ్ కాన్సెప్ట్స్ ఉంటుంది. సండే అందరికీ హాలిడే జాలిడే కదండి. మన మన కోసం ఈ కాన్సెప్ట్స్ మన పెద్దవాళ్ళకి పెడుతున్నారు కదండి. మరి చిన్న పిల్లలు కూడా కావాలి కదా. అయితే మన కవితక్క సోషల్ మీడియాకి పిల్లల్ని ఇప్పటి నుంచి అడిక్ట్ చేయడం ఎందుకు అని చెప్పేసి చాలా బాగా ఆలోచించి ఇప్పుడున్న ప్రెసెంట్ పిల్లల ట్రెండ్ దృష్టిలో పెట్టుకొని ఏబిఎల్జిఐ పవర్ పేజ్ అని క్రియేట్ చేసి అందులో మన పిల్లలకి ఈ ఈ జనరేషన్ పిల్లలకి మన పద్ధతులు, సంస్కృతి, సాంప్రదాయాలు, ధర్మాలు, సనాతన ధర్మాలు, వాసవి మాత గురించి, ఒక సొసైటీలో ఆరవైశ్య పిల్లలంటే ఎలా ఉండాలి, ఎలా మెలగాలి అని ఎడ్యుకేట్ చేస్తూ చాలా కాన్సెప్ట్స్ కూడా పెడుతున్నారండి మన పిల్లల కోసం. అందులో ముఖ్యంగా వాసవి మాత బహుపర ప్రతి ఒక్క పిల్లలు చెప్పాలనే ఉద్దేశంతో ఎడ్యుకేట్ చేస్తున్నారు. అండ్ రీసెంట్ గా చిన్నారి సహాయాలు, అన్నం పరబ్రహ్మ స్వరూపం, ఇప్పటి నుంచి మన పిల్లలకి అన్నం యొక్క ఇంపార్టెన్స్ మనము చూపించాలండి, వాళ్ళకి వివరించాలి. దీని ద్వారా వాళ్ళ బంగారు భవిష్యత్తు, ఫుడ్ అనేది వేస్ట్ చేయకుండా ఎలా మెలగాలి సొసైటీలో అనేది వాళ్ళకి తెలుస్తుంది. ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ అచీవ్మెంట్ అయిన పిల్లలకి ఈ సర్టిఫికెట్స్ ద్వారా వాళ్ళని ప్రోత్సహిస్తూ వాళ్ళ బర్త్డేస్ కి మన మన ఏవిఎల్జీ పవర్ ద్వారా బ్లెస్సింగ్స్ ని అందజేస్తున్నారు. అలాగే మన ఏవిఎల్జీ మెయిన్ పేజ్ లో కూడా మన బర్త్డేస్ కి, యానివర్సరీకి అక్క అండ్ టీం వాళ్ళు పోస్ట్ చేస్తున్నారు, విషెస్ చేస్తున్నారు. ఇది అందరికీ తెలిసిన విధమే. మేము 14 మెంబర్స్ మోడరేటర్స్ ఉన్నాము. కవిత అక్క గైడ్ లైన్స్ ద్వారా మేము ఈ పేజ్ రన్ చేస్తున్నాం. ఇంకా ఇలానే మన అమ్మాయిలు ఇంకా జోష్ గా ఉండాలి, ఈ ప్రెసెంట్ ట్రెండ్ కి తగ్గట్టుగా ఎలా ఉండాలి అనే ఉద్దేశంతో ఎంకరేజ్ చేస్తూ స్ట్రెస్ బస్టర్ గా మనకు ఏబిఎల్జిఐ రీల్స్ అండ్ సాంగ్స్ అని చెప్పేసి ఇంకొక పేజ్ క్రియేట్ చేశారు. అందులో మన అమ్మాయిల టాలెంట్ ని వెలికి తీసి స్ట్రెస్ బస్టర్ గా వాళ్ళనందరినీ హ్యాపీగా ఎంజాయ్మెంట్ చేయాలని చెప్పేసి ఆ పేజ్ క్రియేట్ చేశారు. తర్వాత ఈ ట్రెండ్ కి తగ్గట్టుగా మనం ఎలా ఉన్నామో అలాగా పద్ధతిగా ఉండాలని చెప్పేసి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా పెట్టారండి మన కవిత అక్క. ఇది ఇలా చేయడం వల్ల మన సొసైటీలో ఆరవైశ్య అమ్మాయిలు ఎలా పద్ధతిగా ఉండాలి అనేది మనకు తెలుస్తుంది. దేవుళ్ళ ముందు రీల్స్ చేయడం కానీ, డ్రెస్ మేనర్స్ సరిగా లేకుండా డిసిప్లినరీ వేలుగా మన లైఫ్ లో ఉండాలని చెప్పేసి స్ట్రెస్ బస్టర్ కోసం ఏవిఎల్జే రీల్స్ అండ్ సాంగ్స్ అనే పేజ్ క్రియేట్ చేశాం. ఇది ఇలా జరుగుతుందండి. హ్యాపీగా అన్ని కాన్సెప్ట్స్ రన్ అవుతున్నాయి. అయితే కవితకి కొన్ని కంప్లైంట్స్ రావడం స్టార్ట్ అయింది. అవి ఏంటంటే, అదేంటి కవిత గారు, ప్రతి ఒక్క కాన్సెప్ట్ పేజు ఓన్లీ ఆరవేశ్య అమ్మాయిలంటే మాకు మీది నాలెడ్జ్ కావాలి కదా అని అదర్ కమ్యూనిటీ అమ్మాయిలు రిక్వెస్ట్ మేరకు 1 year బ్యాక్ నుంచి కవితక్క లేడీస్ కపాటిక అని అదర్ కమ్యూనిటీ అమ్మాయిల కోసం కూడా వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తూ వాళ్ళకి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఎవ్రీ ట్యూస్డే అక్కడ నాన్ కమ్యూనిటీ అమ్మాయిల కోసం కూడా బిజినెస్ మార్కెట్ డే అనేది పెట్టారు. మీకు అందరికీ తెలిసిందే. అక్కడ కూడా చాలా నెంబర్ ఆఫ్ కాన్సెప్ట్స్ కూడా సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నాయి. ఇది మీ ఏవిఎల్జిఐ పేజ్. అవును కదండి, అవునా కదా? ఆ తర్వాత కరోనా టైంలో మనకు చాలా మంది కవితక్కకి హెల్ప్ అడిగారు, సజెషన్స్ అడిగారు. అయినా కవితక్క ఆ పాండమిక్ టైంలో కూడా ఎంతో మందికి లేదు వద్దు అనకుండా ఎంతో హెల్ప్ చేశారు.
కదండి, అవునా కదా? ఒక చిన్న పాపకి ఇంజెక్షన్ కాస్ట్ 16 crores అవుతుంది. పేరెంట్స్ కవితక్కని రీచ్ అవ్వగానే, అరే మన అమ్మాయిలు అంత ఫండ్ రైజ్ అవుతుందో లేదో, అయినా మాకు చాతనైనంత వరకు మేము సహాయం చేస్తామని చెప్పి కవితక్క మన దగ్గరికి వచ్చి ఫండ్ రైజ్ అనగానే కేవలం 15 days లో 10 lakhs rupees ఫండ్ రైజ్ చేసి వాళ్ళకి పేరెంట్స్ కి అందించడం జరిగింది. అది మీకు అందరికీ తెలుసు. ఈ ఫండ్ రైజ్ లో ఎవరైతే పాలు పంచుకున్నారో ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. ఆ తర్వాత తృప్తి ప్రాజెక్ట్ అందరికీ తెలుసు కదండి. తృప్తి ప్రాజెక్టు ఆకలి అన్న వాళ్ళకి ఫుడ్ కూపన్స్ డొనేట్ చేసి వాళ్ళని ఆకలి తీరుస్తున్నారు. ఇవన్నీ బాగా రన్ అవుతున్నాయండి. కానీ కవితకి ఒక చిన్న ఐడియా వచ్చింది. ఏంటంటే, నా దగ్గర ఇంత లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి, నేను ఒకటి సర్వే వెయ్యి బాగుంటే ఎలాగా? ప్రతి ఒక్కరూ నా లీడర్షిప్ క్వాలిటీస్ షేర్ చేసుకొని వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీలో, సొసైటీలో వాళ్ళకి ఏది కావాలన్నా సొంతంగా ఎవరి సపోర్ట్ లేకుండా ఓన్ గా డెసిషన్ తీసుకోవాలనే ఉద్దేశంతో కవితక్క వింగ్స్ అని స్టార్ట్ చేశారు. స్టార్టింగ్ లో ఓన్లీ 11 వింగ్స్ తో స్టార్ట్ చేయాలని అక్క నిర్ణయించుకున్నారు, సంకల్పం చేసుకున్నారు. కానీ మన వాసవి మాత అదంతా కుదరదు కవితక్క అని చెప్పి 24 వింగ్స్ ఇచ్చేసారండి ఫస్ట్ స్టార్టింగ్ లోనే. ఆ 24 వింగ్స్ లో మనకు ఇంటర్నేషనల్ వింగ్స్ కూడా ఉన్నాయి, దుబాయ్ అండ్ సింగపూర్ వింగ్స్ కూడా ఉన్నాయి. అందులో ప్రెసిడెంట్స్ ఉంటారు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు, సెక్రటరీ ఉంటారు, మెంబర్స్ అందరూ ఉంటారు. అక్క వాళ్ళందరికీ గైడ్ చేస్తూ ఉంటారు, లీడర్షిప్ క్వాలిటీస్ గురించి అన్ని చెప్తూ ఉంటారు. దీని ద్వారా వాళ్ళు ఆ వింగ్స్ లో సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ అలాంటివి చేస్తూ సొసైటీకి చాలా హెల్ప్ అవునా కాదా అండి? ఇప్పటికీ మీకు అందరికీ తెలిసి ఉంటుంది AVLGI అంటే ఏంటి, అవునా కాదండి? సెల్ఫ్ గ్రోత్. అవునండి, ఫస్ట్ సెల్ఫ్ గ్రోత్ కావాలి, ఆ తర్వాతే మనం సోషల్ సర్వీస్ కి వెళ్ళాలి. అక్క ఎప్పుడు మనకు చెప్తూ ఉంటారు, మనం బాగుంటే కదా 10 మందికి మనం హెల్ప్ చేస్తాము. కరెక్ట్ కదండి? మనం బాగుంటే ఎవరికైనా ఎంత సోషల్ సర్వీస్ అయినా మనం చేస్తారు. మన అమ్మాయిలు 360 degrees లో ఏ యాంగిల్ లో చూసినా స్పిరిచువల్ గా, పర్సనాలిటీ డెవలప్మెంట్ గా, హెల్దీగా, వెల్దీగా, ట్రెండ్ సెట్టర్ గా ప్రతి ఒక్క కోణంలో, ప్రతి ఒక్క యాంగిల్లో అమ్మాయిలు యాక్టివ్ గా ఉండాలని ఎన్నో కాన్సెప్ట్స్ మన కోసం చాలా శ్రమ పడి తెస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ కవితక్క. మీరు ఇలాంటి కాన్సెప్ట్స్ మా కోసం తెచ్చి మా అమ్మాయిల సెల్ఫ్ గ్రోత్ కోసం కేవలం మనం హౌస్ కి అడెక్ట్ కాకుండా సర్వీస్, సోషల్ సర్వీస్ చేస్తూ అలాగే ఫ్యామిలీను బ్యాలెన్స్ చేస్తూ మమ్మల్ని ఇలా యాక్టివేట్ చేస్తూ ఎడ్యుకేట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ కవితక్క. మీరు ఇలా కొత్త కొత్త కాన్సెప్ట్స్ తేవాలని చాలా మిమ్మల్ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నేను చెప్తూనే ఉంటానండి AVLG గురించి. ఎంత చెప్పినా ఖజానా అని చెప్పొచ్చు మన AVLG. అవునా కదా అండి? ఒక ఖజానానే అనుకోవాలా, జ్ఞాన బండారం అని అనుకోవాలా మన AVLG గురించి. అయితే ఇవాళ మనం ఇక్కడ గ్యాదర్ అయిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే అనామిక. అనామిక సమస్య. ఇప్పటి వరకు ఏదైతే మనకు అనానమస్ పోస్ట్ వస్తుందో మేము జస్ట్ అప్రూవ్ చేసేవాళ్ళం, మీరు అక్కడికి వచ్చి సమాధానం ఇచ్చేవాళ్ళు. కొంతమంది స్ట్రెంగ్త్ ఇస్తున్నారు, కొంతమంది మోటివేట్ చేస్తున్నారు, కొంతమంది పరిష్కారం ఇస్తున్నారు. అయితే కేవలం మీరు చెప్పే పరిష్కారం ఆ అనామికకు మాత్రమే వెళ్తుంది. అందరికీ రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో, సొసైటీలో ఇలా జరుగుతున్నాయి అనేది చెప్పే ఉద్దేశంతో కవితక్క దీనిని 13 Fridays ఎవ్రీ ఫ్రైడే 9:30 PM కి సమస్యని అందరి ముందు తీసుకొచ్చి దీన్ని ఎలా పరిష్కరించాలి, సొసైటీకి ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, సొసైటీకి కూడా ఎలా సొల్యూషన్ రావాలి అని చెప్పే ఉద్దేశంతో ఈ అనామిక అనేది స్టార్ట్ చేశారు. ఈ ఫస్ట్ ఎపిసోడ్ మీకు తెలిసిందే. స్పాన్సరర్ వచ్చేసి జయానగర్ వింగ్ నుంచి సౌమ్య నవీన్ గారు, ఎంటర్ప్రెన్యూర్ మోడ్రస్ కిచెన్. వీళ్ళ వెబ్సైట్ వచ్చేసి www.modresskitchen.com. ట్రస్ట్ వర్తి అండి. డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. అందరూ ఖచ్చితంగా మీరు విజిట్ చేయాల్సిందే. అయితే ఈ మధ్య మా మోడరేటర్స్ కవితక్కతో ఒక డిస్కషన్ పెట్టామండి. అక్క చూడండి, ఇంతటి వరకు అనామికవి క్వశ్చన్స్ ఇలా వస్తున్నాయి, కానీ రాను రాను అవి చాలా
డిఫికల్ట్ అయిపోతుంది, చాలా పెద్ద ప్రాబ్లమ్స్ గా అవుతుంది. ఆ టైంలో మా కవితక్క మాకు ఒక సజెషన్ ఇచ్చారు. ఓకే అండి, మోడర్స్ కిచెన్ వాళ్ళది ఇక్కడ మనకు వీడియో ప్లే చేస్తున్నారు, ఒకసారి అందరూ చూడండి. ఎలా ఉంది మా మోడర్స్ కిచెన్? చాలా బాగుంది కదండి. ఓకే, మా డిస్కషన్ కి అక్క ఎలా సమాధానం ఇస్తున్నారో మిమ్మల్ని అందరినీ అక్కనే ఇన్వైట్ చేసి వాళ్ళ ద్వారానే చెప్పిస్తానండి. Kavita Eragam, the founder and international president of the well-known and most affectionate group for all Aravesha ladies, which is AVL. She's an MBA, worked as an associate professor, a visionary and a passionate lady who wishes to bring back Araveshaism in all Araveshas. Hence, she has laser focused on Aravesha ladies, where she firmly believes if the lady of the house has all the knowledge, the entire family will be shining. It may not be an exaggeration to state that she is present at every Aravesha lady's heart in the entire globe. Her most adorning AVLJ has got 30,000 plus elite members of the society on Facebook, and her offline ventures wings has spread over the 21 places, including Dubai and Singapore. People say AVLGI is Aravesha's Google 24/7, 365 days. Each of her heartbeat says AVLGI, and her mind thinks of only ways to mold our dearest members. AVLG's theme is self-growth, and each of the members lives to it. Just because of this page, we are recalling all the rituals, values, and Aravesha practices worldwide. Not only that, through Wings, she is making all the members to enjoy giving in the form of various community care projects. She is happily married to Dr. Erigam, who is also AVLGI's international advisor. The couple is blessed with two adorable sons. Elder one is Srisha Erigam, who is vivid video editor at his young age and is in his first PU at Jain College. And younger one is Shrida Ergam, who is 8 years old studying at Bishop Cottons. I take pleasure in presenting to you our international president of AVLGI, Kavita Akka, Kavita Ergam Akka. Thank you, Akka. జై వాసవి, జై జై వాసవి. హాయ్ మా ఉజ్వల, చాలా బాగొస్తుంది ప్రోగ్రామ్. సో
ఏవిఎల్జే అంటే మీకు అంతా ఏమి అని ఇప్పటికే మా ఉజ్వల చాలా బాగా చెప్పింది. వండర్ఫుల్ జాబ్ కన్నా. సో ఫస్ట్ వాసవి మాతకి థ్యాంక్స్ చెప్తాము. మనకి ఈ ఆర్యవైశ్య కమ్యూనిటీలో అమ్మ నా తల్లిదండ్రులకి థ్యాంక్స్ చెప్తున్నాను. ఆవిడకి మీకందరికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఐ వెల్కమ్ మై మోడరేటర్స్ హియర్, మై వింగ్ ప్రెసిడెంట్స్ అండ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. వింగ్ ప్రెసిడెంట్స్ ఎలంక ప్రెసిడెంట్ సరిత గారు ఉండారు, రాధిక గారు ఉండారు, ఇంకా ఎవరెవరు ఉండారో నేను కమెంట్లో పెట్టండా నేను ప్రెసిడెంట్ ఆఫ్ దిస్ వింగ్ అనేసి, సో దట్ నాకు తెలుస్తుంది ఎవరెవరు ఉండారు అనేసి. మీరు సెక్రటరీ అయితే సెక్రటరీ ఐఎమ్ సో అండ్ సో టు దిస్ వింగ్ అని పెట్టండా. మాకే కాకుండా అక్కడ ఉండే లైవ్లో ఉండే వాళ్ళకి కూడా తెలుస్తుంది. ఎస్ ఎస్ ఉజ్వల, ఐఎమ్ సో మచ్ థ్రిల్డ్. ఎందుకు అంటే 5 years నుంచి అనామిక పోస్టులు వేస్తూ ఉండ్రి. అక్క మా ఇంట్లో పద్ధతి లేదు, మేము ఎట్లా చేసి అని రీచల్స్ అడుగుతా ఉండ్రి. అక్క మా ఆయన ఇట్లా తిట్టేశారు, మేం చేసేది అని ఒక చిన్న చిన్న దాన్ని కూడాను షేర్ చేసుకోండి. మీరంతా మోటివేషన్ చేసి అక్క నాకు ఈ పద్యాలు చాలా బేజారైతా ఉంది అక్క, ఐమ్ మిస్సింగ్ మై పేరెంట్స్ అంటే అక్క చెల్లెండ్లు అయ్యి వాళ్ళకి మీరు తోడుబుట్టి వాళ్ళ తర మీరు వాళ్ళకి సమాధానం చెప్పి అక్క మా మామగారు ఐసీయూలో ఉండరక్క, ప్రేయర్ చేపిస్తారా అక్క అని అడిగితే మీరు ప్రేయర్ చేస్తారు. మీ నుంచి చాలా చాలా మంచిదయ్యింది. థ్యాంక్స్ వన్ అండ్ ఆల్. చాలా బాగా సక్సెస్ఫుల్గా అంతా చేసుకొని వస్తూ ఉండారు. ఎస్ అశ్విని గారు ఫ్రమ్ గిరినగర్ వింగ్ అంట, వావ్ సూపర్బ్ అండి. సౌజన్య గారు ట్రెజరర్ ఆఫ్ జయనగర్ వింగ్ అంట, ఐఎమ్ సో మచ్ హ్యాపీ అండి. పరిమళ ఫ్రమ్ ఎలంక వింగ్ సూపర్బ్ సూపర్బ్. పరిమళ పరిమళ గారు ఫ్రమ్ ఎలంక వింగ్ ట్రెజరర్, ఓ సూపర్బ్ అండి. ఓకే అట్లే పెడతా ఉండండి, ఇన్ బిట్వీన్ మేము రికగ్నైజ్ చేస్తూ ఉంటాం మిమ్మల్ని. సితారా గిరినగర్ సెక్రటరీ, హాయ్ సీతు. ఓకే సో ఉజ్వల, ఇన్నాళ్ళు మనము మంజుల ఆనంద్ గారు డైరెక్టర్ కమ్యూనిటీ కేర్ ఆఫ్ జయనగర్ వింగ్. ఎస్ ఓకే ఉజ్వల, ఇన్నాళ్ళు అనామిక ఏదో లేవు ఒక అనామిక నువ్వు చెప్పినట్ల నీ ఎక్స్ప్లెనేషన్ అంతా ఉండే తల్లి. ఓకే ఆ అమ్మాయికి మాత్రమే దొరుకుతా ఉండే. సరే ఆ అమ్మాయి దొరుకుతా ఉండే. ఆ కమెంట్స్ లో ఎన్నో జనాలు కమెంట్స్ పెడతా ఉండ్రి, మోటివేషన్ చేస్తా ఉండ్రి, యాజ్ యూ సెడ్ సజెషన్స్ ఇస్తా ఉండ్రి తల్లి. ఇప్పుడు యాజ్ యూ నో దట్ సొసైటీ ఈస్ మేడ్ అప్ ఆఫ్ ఈచ్ ఇండివిజువల్స్, ఇట్స్ అ సెట్ ఆఫ్ ఇండివిజువల్స్ కదమ్మా. ఓకే రైట్. సో ఒక సొసైటీ అంటే కమ్యూనిటీ, గ్రూప్ ఆఫ్ కమ్యూనిటీస్ ఆల్సో ఇస్ దేర్ ఇన్ ద సొసైటీ. ఆ కమ్యూనిటీలో గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ కూడా ఉంటారు. సో ఒక్క ఇండివిజువల్కి తొందర వచ్చింది అంటే ఆ కమ్యూనిటీలో తొందర అరైజ్ అవుతా అంటే పుట్టుతా ఉంది అని అర్థం కదా తల్లి. రైట్. సో మనకి కమ్యూనిటీలో మన ఆర్యవైశ్య కమ్యూనిటీలో ఏదేది ప్రాబ్లం వస్తూ ఉంది అనేసి మనము అదేమో భూత అద్దము అంటారు కదా, లెన్స్ వేసుకొని మనం ఇప్పటికే కయ్యలేదు. ఎలా అంటే అందరింట్లో ఏదో ఒకటి ప్రాబ్లం ఉండే ఉంటుంది. బట్ మేబీ నా ప్రాబ్లం నీకు చిన్నది ఉండొచ్చు, నీ ప్రాబ్లం నాకు చిన్నది ఉండొచ్చు, మేబీ ఓకేతో నాకు నవ్వునే వచ్చిడొచ్చు. దీనికంతా టెన్షన్ తీసుకుంటుందా ఉజ్వల అని. నేనేమన్నా టెన్షన్లో ఉంటే అక్క దీనికంతా ఇది ఒక పెద్ద ప్రాబ్లమా అక్క అని నీకు అనిపించచ్చు. బట్ అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. రైట్. సో అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది అని మనం ఏవిఎల్జీలో ఊరికే ఉండలేదు. వాళ్ళ షూస్లో పోయి మనం కాలు వేసి అంటే ఎంపథెటిక్గా ఆ షూస్లో మన కాలు ఎక్కడెక్కడ కొరుకుతా ఉంది అని తెలుసుకొని మనము సజెషన్స్ ఇస్తాము. అట్లే సజెషన్స్ ఇవ్వలేదు మనం. రైట్. సో ఈ బది ఉజ్వల ప్రాబ్లం తెచ్చింది అంటే నీ షూస్లో నీ కాలు ఎక్కడెక్కడ కొరుకుతా ఉంది, ఎందుకు నువ్వుకి అదే జాగాలో నీకు నొప్పి అవుతా ఉంది అని నేను నీ షూస్లో కాలు వేసుకొని నేను అది ఫీల్ అయ్యి నేను ఆన్సర్ ఇస్తున్నాను. సో ఆ ఫీల్ అయ్యేది ఉంది కదా జేజీ తల్లి, అది చాలా ఉండాలా, ఎంపథెటిక్గా ఉండాలా అంటే మనం రెస్పాన్సిబిలిటీగా ఉండాలా. మనం రెస్పాన్సిబిలిటీగా ఉండాలా అంటే ఫస్ట్ మనం అనలైజ్ చేయాల. అదేమో అంటారు కదా, ఆకలి 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 కష్టం అనుభవించిన వానికే తెలుస్తుందంట ఎదుటోని ఆకలి. రైట్. సో అట్లా రేవతి రవీంద్ర గారు బంగారుపేట్ వింగ్ అంట, ప్రియాంక చరణ్ డైరెక్టర్ ఆఫ్ ఇంటర్నేషనల్ బస్వన్గుడి వింగ్ ఏవిఎల్జిఐ అండ్ ప్రియాంక గారు. ఓకే దీక్షిత సూది గారు వీళ్ళంతా చూసి వాచ్ చేస్తున్నారు. ఐఎమ్ సో మచ్ హ్యాపీ. ఎస్ తల్లి, నువ్వు ఏదో ఒకటి ప్రాబ్లం తెచ్చిండావు. ప్రతి ఒక్క
అక్క. ఎపిసోడ్లో ఒక్కొక్కటి అనామిక క్వశ్చన్ నువ్వు అడుగుతున్నావు. సో ఈ అనామిక క్వశ్చన్ ఎట్లొచ్చింది ఏమొచ్చింది అంటే, మాకి మెంబర్ పంపిస్తారండి, మేము వాళ్ళ పేరు డిస్క్లోజ్ చేసేలేదు, అట్లా పోస్ట్ చేసి ఉంటాము, మీరంతా కమెంట్ పెట్టింటారు. ఆమెడికి ఆ, ఈ ఈ క్వశ్చన్స్ అది మీ ఇంట్లో కావచ్చు, నా ఇంట్లోనూ కావచ్చు, మనము చూసిండొచ్చు, మన నైబర్స్తో, ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో మనం చూసింటాం. ఓ సారీ మా, సారీ. ఓకే. సో ఇప్పుడు జస్ట్ 4-5 డేస్ బ్యాక్ రమ్య గారు, మన రమ్య మోడరేటర్, తనే ఎప్పుడు అనామిక పోస్ట్ చేసేది, తను పోస్ట్ చేసిండే ఒక క్వశ్చన్, అదే ఒక ఇష్యూ, మీరంతా దాన్ని చదివిండారు ఆల్రెడీ, సొల్యూషన్ కూడా ఇచ్చిండారు. ఇప్పుడు మన ఉజ్వల ఆ క్వశ్చన్ చదువుబోతుంది. అట్లే ఒక 3 కమెంట్స్ బాగుండేది సెలెక్షన్ చేసి చెప్పు తల్లి. ఓకే, గో ఓకే. హెడ్. ఈ అనామిక కూడా చాలా అనామిక వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతున్నారు కదా, అది చూసుకొని ఆ దృష్టితో చెప్తున్నారు. హాయ్ కవితక్క, సీయింగ్ మెనీ పోస్ట్ ఐ ఫెల్ట్ లైక్ షేరింగ్ మై ప్రాబ్లమ్ టు అక్క. ఐ గాట్ మ్యారీడ్ 10 years ago, enjoying my married life in a comfortable way. My mother-in-law has 2 kids. One is my husband and other is my sister-in-law, who is also married to a well-settled guy and highly good family. My sister-in-law is indeed very friendly to me, but I don't know what happens. She calls and talks to my mother-in-law on phone regularly, but after the call, my mother-in-law shows off much difference in her behavior. She irritates me, show off my mistakes in front of my husband, and starts to quarrel. Whenever my sister-in-law visits our home and go back, my milk changes her behavior a lot. She creates lot of comparisons, behave rudely with me, and scolds me for all smaller things. And sometimes, without my mistake, also I will be blamed. Akka, please tell me, am I anywhere wrong? Am I overthinking, or what is the problem happening here? How should I face this? I feel low when all this happen. Can you please post this as Anamika post, where other pour their suggestions which can help me out? ఓకే. Papa Makka, జజి అలాంటి ఇప్పుడు చెప్పాలి. కన్నా పాపము నిజమే, బట్ ఛాలెంజెస్ వచ్చేది లైఫ్లో ఏమిడికి అంటే, మన లోపల ఉండే స్ట్రెంగ్త్ యూత్లు తెచ్చుకునేదానికి, అది మనం ఎప్పుడు మైండ్లో పెట్టుకోవాలి తల్లి. ఓకే. ఓకే. సరే, దీని కమెంట్స్ ఏమి ఇచ్చినారు మన పబ్లిక్, అంటే మన మెంబర్స్ చెప్పమా? ఓకే అక్క, నేను ఒక 3 కామెంట్స్ మీకు చెప్తాను. సారికాదేవి గారు అన్నారు, ఫస్ట్లీ యూ స్పీక్ విత్ యువర్ హస్బెండ్ దట్ ఆఫ్టర్ ఎ ఫోన్ కాన్వర్సేషన్ విత్ యువర్ మిల్ బిహేవ్ ఈస్ చేంజింగ్. ఆస్క్ హిమ్ టు అబ్జర్వ్. వన్స్ యువర్ హస్బెండ్ అండర్స్టాండ్స్ ద సిచ్యుయేషన్, then you speak with your self, what's the problem with you? If she answers, it will be good. If not, you ask her why. కన్నా Or సిల్ you అంటే సిస్టర్ ఇన్ లా కదా, sister-in-law, అది right అక్క? కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయ తల్లి. Okay అక్క. If not, you ask her, why are you filling unnecessary stiff brain and destroying your home peace? No need to fear for others when we are correct. If we speak, then the only problem will stop. If not, those people will enjoy seeing you. అని సారికాదేవి గారు రిప్లై ఇచ్చారు. అలాగే ఒక బ్యూటిఫుల్ సోలక, ప్రతి ఒక్క అనామిక పోస్ట్ కి సారీ, మనకు సారిక గారు, షీజ్ ఏవిఎల్జే జయనగర్ వింగ్ సెక్రటరీ అమ్మ సారికాదేవి, చెప్పమ్మా. నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ సోలక కమలాకృష్ణం గారు, ప్రతి ఒక్క అనామిక పోస్ట్ కి అది ఎలా మోటివేట్ చేస్తారంటే, ప్రతి ఒక్క పోస్ట్ నేను అబ్జర్వ్ చేస్తున్నాను. వాళ్ళు ఇచ్చిన రిప్లై ఏంటంటే, వెన్ సిస్టర్ ఇన్ లా అండ్ మదర్ ఇన్ లా ఈజ్ నైస్ టు యూ, మైట్ బి సిస్టర్ ఇన్ లా హ్యాస్ ప్రాబ్లమ్స్ ఇన్ హర్ హౌస్, సో షీ మైట్ బి రూడ్ టు యూ because your mother-in-law knows you are a nice person, but she might be having that feeling. My child is suffering. Try to find out why with your in-laws. Hope your problem will be solved. Many problems solved by speaking to each other directly. అని కమలా కృష్ణం గారు పోస్ట్ చేశారు మన అనామిక క్వశ్చన్ కి. ఉజ్వల కమలాకృష్ణం గారు ప్రతి అనామిక పోస్ట్ కూడాను వాళ్ళ కమెంట్ ఉంటుంది. నేను ఒక ఇత అడిగింటి వాళ్ళని, మీకు ఎట్లా తెలుస్తుందండి అనామిక పోస్ట్ అంటే, లేదండి పాపం అండి కష్టంలో ఉంటారు కదండి, ఒక కమెంట్ కదా, ఏదో ఒక తోడుబుట్టుతరా
మోటివేషన్ చేసేలా అనిపిస్తుంది కవిత గారు అని చెప్తారు. ప్రతి ఒక్క దాంట్లోనూ వాళ్ళు ఉంటారు. థ్యాంక్స్ కమలాకృష్ణం గారు. ఫర్దర్ మా. థ్యాంక్స్ అండి కమలాకృష్ణన్ గారు. వాణి సూరజ్ గారు వాళ్ళు ఒక రిప్లై ఇచ్చినారక్క. It's the story of every household. Don't think too much. Just ignore the negative comments and move on. Ignorance is bliss. I realized this very late in my life and lost so some precious time in my life. You don't make that mistake. ఓకే, వాళ్ళకి ఫేజ్ అయింది వాళ్ళు చెప్పారు వాణి సురాజ్ గారు. వాళ్ళ కామెంట్ కి అక్క 19 మెంబర్స్ లైక్ చేశారు. వావ్, అప్రిషియేట్. వాణి 19 సురేష్ గారు జనాలు థ్యాంక్ యూ. 19 జనాలు లైక్స్ చేసిండారు అంటే ఆ 19 జనాలకు కూడాను ఆ కమెంట్ ఇష్టమైంది. అట్ ద సేమ్ టైం వాళ్ళు వాళ్ళ లైఫ్ లో ఇంప్లిమెంట్ చేసింటారు. దాని నుంచి వాళ్ళకి రిజల్ట్ కూడా వచ్చింటుంది. ఎస్, సూపర్. సో ఇప్పుడు నీ ప్రాబ్లం, సారీ, అనామిక ప్రాబ్లం ఏమి అంటే పెండ్లై 10 ఏండ్లు అయింది కదా జేజీ? ఓకే, 10 ఏండ్లు. సో వాళ్ళ అత్తగారు వాళ్ళ వదిన గారితో ఫోన్లో మాట్లాడినప్పుడు, అది 2 మినిట్స్ కావచ్చు, 10 నిమిషాలు కావచ్చు, ఫోన్ కాన్వర్జేషన్ అయిన తక్షణమే కోడలతో వాళ్ళ అత్తగారు పద్ధతి, అంటే వాళ్ళ మాట్లాడే రకము, యాటిట్యూడ్ అంతా చేంజ్ అవుతుంది. వాళ్ళ వదిన గారు వాళ్ళ అత్తగారింటికి, అంటే కోడలు అంటే వదిన గారు, వాళ్ళ వదిన గారు వాళ్ళ ఇంటికి వచ్చిన తక్షణము అత్తగారు వాళ్ళ బిహేవియర్ చేంజ్ అయిపోతుంది అని తన క్వశ్చన్ కదా రాజా? ఓకే, ఓకే. సో యాజ్ యూ ఆల్ నో దట్ దిస్ అనామిక 13 ఎపిసోడ్స్ ఫ్రైడే 9:30కి వస్తుంది. ఫస్ట్ ఎపిసోడ్ మన సౌమ్య నవీన్ గారు మాడ్యులర్ కిచెన్ డిజైన్ అండి. మాడ్యులర్ డిజైన్ కిచెన్, ఓకే, మాడ్యులర్ కిచెన్ డిజైన్ ఫ్రమ్ జయనగర్ వింగ్ అండి. వాళ్ళు కట్టా సెరమిక్ బిల్డింగ్ పైన ఉంటారు. షీఈ్ అన్ ఆంటర్ప్రీనియర్, కొత్తగా స్టార్ట్ చేసిండారు. ఇంటీరియర్స్ అంతా ఆసమ్ ఉంటుంది. ఇఫ్ యు ఆర్ అన్ ఇంటీరియర్ అంటే, ఇఫ్ యూ వాంట్ టు ప్రొక్యూర్ ద థింగ్స్ అంటే అక్కడ ఒక కిత పైస్ రాండా, మీరు ఇల్లు కట్టాలా అంటే ఒక కిత ఆడ పైస్ రాండా, మీకు వండర్ఫుల్ సెలెక్షన్స్ చిక్తుంది. ఓకే, ఫైన్. సో ఇప్పుడు నువ్వు చెప్పిండే ఒక్క క్వశ్చన్కి నేను ఆన్సర్ ఇవ్వాల. ఒకటి అనామికకి సొల్యూషన్ ఇవ్వాల, ఇంకొకటి సొసైటీ అంటే మన కమ్యూనిటీకి ఈ ప్రాబ్లం నేను ఆ కమెంట్స్ చదువుతున్నామా మొన్న, ఎవరో అమ్మాయి చెప్తోంది అందరి ఇంట్లోనూ ఇదే ప్రాబ్లమ్మా, అత్తగారిది, కోడలిది, వదిన గారిది అని తను అంటే అది ఎట్లా అయిపోయింది అంటే వైరల్ ఫీవర్ అన్ని జాగాలను వచ్చేసిందా, పర్వాలేదులే మన ఇంట్లోనే వచ్చేసింది అని తన అనిపించేస్తుంది. అది వస్తా ఎనీ ప్రాబ్లం ఉజ్వల, ఫస్ట్ ప్రాబ్లం వచ్చినప్పుడు అయ్యో నాకే వచ్చిందా అనిపిస్తుంది. అదే ప్రాబ్లం ఎదుటోడు ఫేస్ చేస్తా ఉంటే నాకే కాకుండా వానికినూ వచ్చిందా అని అనిపిస్తుంది. రైట్? సో ఇప్పుడు నేను 2 యాంగిల్లను నీకు ఆన్సర్ ఇవ్వాల. ఫస్ట్ మన అనామికకి సొల్యూషన్ ఇచ్చేస్తాను. మీరంతా ఒక వీడియోస్ చేసిండ్రి కదా కవితక్క, కమెంట్స్ నేను చూడాలా ఎట్లుంటుంది అనేసి. సో ఐఎమ్ సో మచ్ హ్యాపీ. నా కమెంట్స్ మీరందరూ ఇష్టం పడతారు, మోటివేషన్ ఇష్టం పడతారు. సో మీరందరూ ఒకటి అర్థం చేసుకోవాలి, ఇక్కడ మేము ఒక ఆర్డినరీ అమ్మాయిలు, ఓకే, ఒక ఆర్యవైశ్య అమ్మాయిలు మీకు ఆన్సర్ ఇస్తూ ఉండరు. ఇక్కడ కవితక్కని మీ పెద్దమ్మో, మీ అవ్వో, మీ అక్కో, మీ చెల్లిలో, మీ బెస్ట్ ఫ్రెండో, లేకపోతే వెల్ విషరో అనుకొని నేను చెప్పే సొల్యూషన్ మీరు వినాలి. ఓకే, సో దట్ అప్పుడు మీకు ఏమనిపిస్తుంది అంటే ఎస్ మీరు దాన్ని కన్విన్స్ చేసుకునేకి ఇష్టం పడతారు. ఓకే, మేము అది డాక్టరేట్ కానీ సైకాట్రిస్ట్ దీని నుంచి మేము మాట్లాడుతూ ఉండలేదు. ఒక ఫ్యామిలీ లేడీ ఎట్లా ఫేస్ చేస్తుంది అని మేము ఫీల్ అయ్యి మీకు ఎప్పుడు మేము కమెంట్స్ పెడతాము. అండ్ యూ పీపుల్ ఆర్ అక్సెప్టింగ్. ఐఎమ్ సో మచ్ హ్యాపీ ఫ్రమ్ పాస్ట్ 5 years నుంచి. ఓకే, సో ఈ అనామిక ఇక్కడ 3 రోల్ ఉందమ్మా. ఒకరు వచ్చి వదిన్ గారు, వచ్చి అత్తమ్మ, మూడో రోల్ వచ్చి మన అనామిక అంటే ఇంటి కోడాలు. ఓకే, నేను ఒక్కొక్క దీన్ని చెప్పుకొని వస్తాను. ఓకే ఓకే తల్లి ఉజ్వల. ఫస్ట్ వదిన గారు. సో వదిన గారు అంటే ఆడపడచ్చు, అంటే అక్కడ ఉండే అమ్మాయి.
మన ఇంటి నుంచి పెళ్లి చేసి ఇంకొక ఇంటికి ఇచ్చేసినాం. ఆవిడకి ఈ అమ్మాయి చెప్పింది, మేము చాలా బాగుండేవాళ్ళు, ఆ వదిన గారి ఇంట్లో కూడా చాలా బాగుంది, మా అత్తమ్మ ఇంట్లోనూ బాగుంది, మా పుట్టిన ఇంట్లో కూడాను బాగుంది. సో అమ్మాయి ఎందుకు చెప్పింది అంటే వాళ్ళ ఇంట్లో ఎంతో ఉంది అని కాదండి. మనము ఒక క్వశ్చన్ అడుగుతాం, పాపము ఫైనాన్షియలీగా ఎవరో వీక్ ఉండారు, అందుకే ఏదో మాట్లాడుకుంటా ఉండారు అని వస్తుంది అని తను ఇంట్రడక్షన్లో చెప్పింది అంతే. ఓకే. ఎస్. సో వీళ్ళ ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లం ఏమీ లేదు జేజీ, ఒకటి అర్థమాయ. సో వాళ్ళ వదిన గారు ఫోన్ చేసినప్పుడంతా వాళ్ళ అత్తమ్మ బిహేవియర్ చేంజ్ అవుతుంది, తను ఇంటికి వచ్చినప్పుడంతా బిహేవియర్ చేంజ్ అవుతుంది అన్నప్పుడు ఈ వదిన గారు ఒకటి అర్థం చేసుకోవాలి. చూడమ్మా, మా అమ్మ ఒక మాట చెప్పిండే, పుట్టినిల్లు అంటే పురుట్లకి పండుగలకి మాత్రము కవిత, రైట్? చాలా ఎక్స్పెక్ట్ చెయ్యదు పుట్టినింటి నుంచి అంటే. నేను అంతేనా అమ్మ అని నేను మా అమ్మ నన్ను నేను మా అమ్మని అడిగినప్పుడు మా అమ్మ ఒక మాట చెప్పిండే, చూడి, నీకు ఒడిబింపు పట్టేటప్పుడు ప్రతి ఒక్క జాగాలో నీకు అయ్యిండేది వస్తుంది, లేదు అని లేదు, బట్ చాలా మేమున్నాము అని అనుకొని నువ్వు నీ డిసిషన్ తీసుకోరాదు. మేమున్నాము నీ వెనుక అనేసి నువ్వు మాట్లాడకూడదు. నువ్వు రెండింటికి నువ్వు రెస్పాన్సిబిలిటీ, నీ రెండు భుజాలు ఇచ్చినాడు కదా దేవుడు, ఒకటి పుట్టినిల్లు, ఒకటి మెట్టినిల్లు. ఆ రెండు మైండ్లో పెట్టుకొని నువ్వు డిసిషన్ తీసుకోవాలా కవిత. నువ్వు సొసైటీలో ఉన్నప్పుడు నువ్వేం మాట్లాడినప్పుడు నీ అత్తగారి ని రిప్రజెంట్ చేస్తా ఉండవు, నీ పుట్టినింటిని నువ్వు రిప్రజెంట్ చేస్తున్నావు అనుకొని నువ్వేమని విత్ యూ అని మా అమ్మ చెప్పి. పుట్టినీళ్ళు అంటే పురుట్లకి పండుగలకి మాత్రమేనా పుట్టినీళ్ళు అని నాకు ఆ క్షణం కోపం వచ్చా. బట్ ఈ సినారీలో ఇప్పుడైతే అంటే సిచ్యుయేషన్లో అమ్మాయిలు మనం అట్లే ఉండాలి. వీఆర్ యాక్చువల్లీ అప్పుడు మేమంతా అర్న్ చేస్తూ ఉండలే, ఇప్పుడు వి ఆల్ ఆర్ అర్నింగ్, ఈ జనరేషన్ అంతా అర్న్ చేస్తూ ఉంటారు. సో ఎవరిపైన డిపెండ్ అయ్యేవాళ్ళు కాదు. సో అప్పుడు ఏం చేయాలా అంటే దినాము ఫోన్ చేసే అవసరం లేదు. ఓకే, ఫోన్ చేస్తారా, అమ్మ మాత్ర తీసుకుంటువా, అమ్మ భోజనం ఆయన వాకింగ్ పోయింటువా, ఓకేనమ్మా, అంత చాలు. ప్రతి ఒక్కటి అప్డేట్ చేసే అవసరం లేదు అమ్మకి, రైట్? ఎలా అంటే అమ్మకి కూడాను బీయింగ్ ఏ డాటర్ ఇన్లా, నువ్వు ఇంకొకరి ఇంటికి డాటర్ ఇన్లా, ఇక్కడికి కూతురివి, నువ్వు రెండు రోల్ ప్లే చేసినట్ల మీ అమ్మ కూడా అంటే మీ మదర్ కూడాను ఎన్నో రోల్ ప్లే చేస్తూ ఉంది యాజ్ ఏ అత్తగారు, అమ్మ, నానమ్మ, అమ్మమ్మ, వాళ్ళ భర్తకి పెండ్లాము, ఇన్ని రోల్ ప్లే చేస్తూ ఉంది. తను కూడాను ఇప్పుడు మెనోపాస్ టైం ఉంటుంది, రైట్? సో హార్మోనియల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. నువ్వు అమ్మకి ప్రతి ఒక్కటి చెప్తా ఉంటే అమ్మకి ఏమైతుంది చెప్పు, రైట్? స్కూల్కి పోయి వచ్చిన తక్షణం మా మేడం కొట్టే, బర్త్డే సెలబ్రేషన్ చేసి నాకు టాయ్ ఇచ్చి అట్లుంటుంది. యు ఆర్ గ్రోన్ అప్. నువ్వు ఇంకొకరి ఇంటికి పోయి నీ ఇంట్లో నువ్వు బిజీ అయిందిలే తల్లి, ఆడపడుచు గురించి చెప్తానమ్మా. ఈ దీంట్లో మాత్రము నీ ఇంట్లో నువ్వు బిజీగా ఉండింటే, ఇక్కడ నీ ఇంట్లో నువ్వు బిజీగా ఉండింటే మీ అమ్మకి ఫోన్ చేసే కూడా నీకు టైం ఉంటా ఉండలేదు. ఓకే, ఇప్పుడు ఆడపడుచు దాయా నేను ఇక్కడ ఎవరిని మనసుకు నొప్పి ఎలా నేను చెప్తా ఉండలే, మీ రెస్పాన్సిబిలిటీస్ నేను చెప్తా ఉన్నాను అంతే. ఓకే, వెరీ వెల్ సెడ్ అక్క, ట్రూ అక్క అంటా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ డియర్స్. ఓకే, మదర్ ఇన్లా. ఓకే, దానికి నా మొదలు ఈ సిస్టర్ ఇంట్లో వదిన గారికి ఇంకొక చెప్తాను. అమ్మ తల్లి, నువ్వు నీ ఇంట్లో నువ్వు హ్యాపీగా ఉండాలి అంటే అమ్మకి అప్డేట్ చేసేది నిలపాలి. నీ భర్తకి నీ భర్త జట్ల టైం స్పెండ్ చెయ్యి, నీ అత్తగారి జట్ల టైం స్పెండ్ చెయ్యి, నీ వదిన గారి జట్ల టైం స్పెండ్ చెయ్యి. అప్పుడు నీ పుట్టినింటి పైన నీకు అంత ధ్యాస ఉండదు, రైట్? అట్లా నేను పుట్టినింట్లో వదిలేయండా నేను ఎక్కడ స్టేట్మెంట్ ఇస్తా ఉండలేదు. ఓకే, సో కమింగ్ టు మదర్ ఇన్లా పాయింట్ అమ్మా. మదర్ ఇన్లా, అమ్మ మీరు నాకిన ఏజ్లో పెద్దోళ్ళు, ఎన్నోటి చూసేసిండారు, మీరు ఎన్నో ఎక్స్పీరియన్స్ చేసిండారు. ఇప్పుడు మీ కూతురు ఇక్కడ కోడల్ని మీరు ఎంత మేనేజ్ చేస్తుంటారో, మీరు పెండ్లైన కొత్తలో మీ అత్తగారిని మీ ఆడపడుచుని మీరు అక్కడ కూడా మేనేజ్ చేసిండారు, ఇక్కడ కూడా మేనేజ్ చేస్తూ ఉండారు, రైట్? సో అమ్మ మీకు చాలా పేషెన్స్ ఉంది మా. ఎలా అంటే కూతురు చెప్పేది వింటా ఉన్నారు, కోడలు చెప్పేది వింటున్నారు. బట్ ద వే మీరు మీ కోడల దగ్గర ఎట్లా మాట్లాడుతున్నారో అది నేను
చూడండి, ఒకరిది పాయింట్ ఆఫ్ వ్యూ, ఇప్పుడు మీ కోడలు చెప్పిన తక్షణము వాళ్ళే నేను కరెక్ట్ అని నేను చెప్తా ఉండలేదు. నేను ఇంకొకరి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా యోచన చేసి చెప్పాలి. ఒకరు చెప్పిన తక్షణము వాళ్ళ తరపున మాట్లాడితే అది తప్పు అవుతుంది. నేను మీ తరపున కూడా మాట్లాడాలా అమ్మ. అమ్మ, ఇప్పుడు మీ కోడలికే 10 ఏండ్లు అయింది పెండ్లయింది అంటే, మీ కోడలికి మీ కొడుకుకి ఒక 23 ఏండ్లకి, ఒక 25 ఏండ్లకి పెండ్లయింటుంది అనుకోండి. 25 ఏండ్లకి మీ కొడుకు పెండ్లయింది. మీ కొడుకు మీకు పుట్టి, ఓకే, మీరు 21 ఇయర్స్కి మీ కొడుకు పుట్టిండాడు, ఓకే, మీకు ఒక 22 ఇయర్స్కి మీ కొడుకు పుట్టిండాడు అనుకోండి. సో అప్పుడు మీకు ఏజ్ ఇప్పుడు అట్లీస్ట్ 47 ఇయర్స్ అయింటుంది కదమ్మా. అయింటుంది. అరౌండ్ 50 ఇయర్స్లో ఉండారమ్మా మీరు ఇప్పుడు. మీరు దగ్గర దగ్గర 50 ఇయర్స్లో ఉండారు. మీరు మెనోపాస్ టైము అయిపోయా, ప్రతి ఒక్కటి అయిపోయా. ఐ థింక్ ముట్టు కూడా నిల్చింటుంది అనుకుంటాను అమ్మ మీకు. ఓకే అమ్మ, మీరు ఆ, మీ కూతురు ఫోన్ చేసి పెట్టిన తక్షణమే మీ కోడల్ని అట్లా మాట్లాడుతూ ఉండరు అని మీ కోడలు అంత పెద్ద నిందేస్తా ఉంది. అది అబద్ధమో నిజమో నాకు తెలియదు. బట్ ఏం తెలుసునా అమ్మ, కూతుర్ని దినాము ఫోన్ చేసే అవసరం లేదుమా. అమ్మ, గ్రాసరీస్ తెస్తారా? అల్లుడు ఎక్కడ ఆఫీస్కి పోయినా మీ అత్త మా రూమ్లోనే ఉండారా? మీ ఆడపడుచు వచ్చిండేమే? అవసరం లేదుమా. అది వాళ్ళ ఇల్లు, వదిలేయాలి మనము. రైట్? ఎలా అంటే మనము ఎన్ ఓకే, కరెక్ట్ అక్క అంటున్నారు, 100% ట్రూ అంటాడు. థ్యాంక్స్ కమెంట్స్లో అంతా పెడతా ఉండేదానికి. సో అమ్మ, ఆ, మీ కూతురు స్కూల్ పోతుంది అనుకోండి, గేట్ వరకు వదులుతారే కానీ క్లాస్లో పోయి క్లాస్లో పక్కల కూర్చొని, కణా మేడం క్వశ్చన్ అడుగుతా, నువ్వే ఆన్సర్ ఇయ్యి కణా, ఈ క్వశ్చన్కి ఈ ఆన్సర్ ఇయ్యద్దమ్మా, అది ఇయ్యద్దమ్మా, ఇది ఇయ్యద్దమ్మా అని మీరు చెప్పలేదు కదా తల్లి. రైట్? మదర్ ఇన్ లాకి చెప్తా ఉండేదమ్మా నేను, అంతే అత్తగారికి చెప్తా ఉన్నాను. సో మీరు అత్తగారి ఇంటికి పంపించిండారు మీ కూతుర్ని, తను అక్కడ వచ్చే ఛాలెంజెస్ని ఫేస్ చేయని. మా మా అత్తమ్మ ఒక మాట అంటా ఉండ్రి. ఏమి అంటే, మా అమ్మ, సారీ, మా అత్తమ్మ కాదు, మా అమ్మ ఒక మాట అంటా ఉండ్రి. నువ్వేం మాట్లాడతావో, నువ్వేం చేస్తావో నా సంస్కారం కనబడుస్తుంది నీ లోపల, మీ అత్తమ్మ వాళ్ళ ఇంట్లో అని. సో ఇప్పుడు మా అమ్మ ఒక మాట అంటాండ్రి, నువ్వు మన ఇంట్లో నా చేతి వంట తింటే నా బుద్ధులు వస్తుంది, ఓట్ల తింటే వాళ్ళ బుద్ధులు వస్తుంది అన్నట్లా. సో ఇది మేబీ ఇది ఈ- ఈ ఏదో బట్ కరెక్ట్గా రీచ్ కానీ అని నేను చెప్తాను అమ్మ. మీరు ఎంతసేపుకి ఉప్పు ఎంత వెయ్యి, పప్పు ఇంత వెయ్యి, చింతపండు ఇంత వెయ్యి అంటే, అమ్మ మీ ఇంట్లో పని చాలా ఉంది మీకు. రైట్? ఎలా అంటే మీ కోడలికి మీరు, మీ అత్తమ్మ వాళ్ళత్తమ్మ మీకు వంశవృక్షం ఇచ్చిండారు కదండి, అదంతా మీ కోడలికి చెప్పించాలి. ఎప్పుడు చెప్పిస్తారు మీరు మీ కూతురు గురించినే మాట్లాడుతూ ఉంటే? రైట్? తప్పు అవుతుంది కదా. వద్దుమా, వద్దు. చాలా మనము ఇంకొకరి ఇంట్లో మీరు చూడండా, మీ నైబర్స్ ఇంట్లో మీరు పోయి మాట్లాడలే కదా వాళ్ళ ఇంట్లో ఏమవుతుంది అనేసి. మీ కూతురి కూడా మీకు అంతేనండి. వద్దు, చాలా ఇన్వాల్వ్ కావద్దండి. ఆమెడికి, అమ్మ ఈ మాట చెప్పచ్చో లేదో బట్ నేను చెప్పాలి. ఎలా అంటే ఫేస్బుక్లో అందరూ వింటున్నారు. ఆమెడికి మేము సొసైటీకి కూడా మెసేజ్ ఇచ్చేకి వస్తున్నాము. అమ్మ, ఆ, మీరు కొన్నాళ్ళు ఉంటారు, తిరిగా వెళ్ళిపోతారు అమ్మ. ఆమెడికి మీ కోడలు మీ కూతురు మాత్రమే ఉంటుందమ్మా. రైట్? అప్పుడు మీ కోడలు, వదిన గారు అమ్మ చేసే వాంగిబాత్ ఎట్లుంటా ఉండే, వదిన గారు ఆ, అమ్మ ఈ పూజకి ఎట్లా పెడతా ఉండే, వదిన గారు ఏం చెయ్యాలా, ఎలాంటి మీ కూతురికి మాత్రమే తెలుసమ్మా. 22 ఏండ్లు 20 ఏండ్లు మీతో బతికింది మీ కూతురు. మీ కూతురికి మాత్రమే తెలిసింటుందమ్మా మీ మీ టేస్ట్ ఏమి, మీ యాటిట్యూడ్ ఏమి, మీ బిహేవియర్ ఏమి అనేసి కదా. రైట్? మీ కోడల్ యాంగిల్ నుంచి ఇది చెప్తున్నాను. మీరు పైన మిట్టుగా సిచ్యుయేషన్ ఐఎమ్ అనలైజింగ్ అండ్ ఐఎమ్ టెల్లింగ్ అమ్మా. ఆమెడికి మీరు పైన మిట్టుగా పుట్టినిల్లు నడిపించేది, మేనేజ్ చేసేది మీ కూతురికి ఎవరు అంటే మీ కోడలు. రైట్? అమ్మా, అయినంత వాళ్ళిద్దరిని ఫ్రెండ్గా చేసేయండి అమ్మా. సిబ్లింగ్స్ తరపు చేసేయండి అమ్మా. అది ఎట్లుండాలా మీరు ముగ్గురు అంటే, మీ కొడుకు, మీరు ముగ్గురు అమ్మా, తెల్లి ఇంటికి అమ్మ కూతురు కోడలు ముగ్గురు ఒకటైపోయి నన్ను దూరం చేస్తారు కదా. ఈ తర డైలాగ్ చెప్పాలా మీ కొడుకు, ఆ తర మీరు ముగ్గురు ఒకటైపోయి
లైఫ్ లీడ్ చేయాలమ్మా. నిజంగా చెప్తాను. ఆ, మనకి వేరే వాళ్ళు ఆ, ఎవరు వద్దమ్మా, మన ఫ్యామిలీ మెంబర్స్ చాలు మనకు మంచి ఫ్రెండ్స్ అయ్యేదానికి. రైట్, మీ ముగ్గురు ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకోండా, రీల్స్ పంచుకోండా, రైట్, ఫార్వర్డ్ చేసుకోండా, ఖుషి ఖుషిగా ఉండండా. అమ్మా, మీకు అక్క చెల్లెండు ఉండరో లేదో, మీకోసము దేవుడు పంపించిండే ఇద్దరు సిబ్లింగ్స్ తర, మీకు ఫ్రెండ్స్ తర పంపించిండే వాళ్ళు మీ కూతురు మీ కోడలమ్మ. అది మైండ్లో పెట్టుకొని మీరు చేస్తే, మీరు లేకుండా ఉండి మీ వంశం సూపర్గా నడుస్తుందమ్మా. అమ్మ, మిమ్మల్ని హర్ట్ చేయాలని కాదమ్మా ఇది చెప్పింది. ఓకే. సో నెక్స్ట్, డాటర్ ఇన్ లా, మన అనామిక, మన హీరోయిన్ ఆయమ్మ. ఆ, అనామిక కన్నా లైఫ్లో ఒగ్గుట్టి ఆ, జాదు నువ్వు నేర్చుకోవాలా, మ్యాజిక్ మ్యాజిక్. ఓకే, ఆ మ్యాజిక్ ఏమి అంటే, ప్రతి దానికి రెస్పాండ్ అవసరం లేదు జేజీ. ప్రతి ఇంట్లో గ్లాస్ పగిలిపోయినా దానికి రెస్పాండ్ అయ్యే పని లేదు, పోతే ఇంకొకటి వస్తుంది. రైట్, బై మిస్టేక్ అయిపోయా. ఇంట్లో ఒక చిన్ని స్పూన్ పడిపోయి దానికి కూడాను మన రెస్పాండ్ కావాలని ఏం లేదు. యూ షుడ్ అండర్స్టాండ్. అత్తమ్మ ఫోన్ పెట్టిన తక్షణము నీకెందుకు అట్లా మాట్లాడే. అమ్మ, ఒకటి అర్థం చేసుకోండా, మీరు ముగ్గురు లేడీస్ హార్మోనియల్ చేంజెస్ అయితా ఉంటుంది. రైట్, నేను ఎన్నోటి గీతాలు కోపం చేసుకొనేస్తా, ఓ గీత నగేస్తా, అవంతా అమ్మాయిలకి చేంజ్ అయితేనే ఉంటుంది. మీ అత్తమ్మ ఫోన్ పెట్టిన తక్షణము మీ వదిన గారు వచ్చి పైన తక్షణం బిహేవియర్ చేంజ్ అయింది అంటే, నీకు ఎంతమ్మా టైం ఉంది అత్తమ్మని అబ్జర్వ్ చేసుకునే ఉంటావు. రైట్, 10 years అంటే నీకు ఒక 8 years బేబీ, ఒక 7 years బేబీ అయినా ఉంటుంది. నీ బేబీ జట్ల టైం స్పెండ్ చేయాలా, భర్తని అర్థం చేసుకోవాలా. రైట్ జేజీ, వద్దమ్మా. చాలా అనలైజ్ చేసేకపోవద్దు, ఇన్డెప్త్గా థింక్ చేసేకపోవద్దు. నువ్వు స్కిల్ డెవలప్మెంట్ చేసుకో, నీ వరల్డ్ ఒకటి క్రియేట్ చేసుకో. మీ అత్తమ్మ చేతిలో అవుటింగ్ పో. అత్తమ్మ సీరియల్స్ చూస్తా ఉంటే ఆ అమ్మ ఇదిమ్మా అదిమ్మా అని అత్తమ్మ చేతిలో జోక్ చేసుకొని బెస్ట్ ఫ్రెండ్ అయిపో. అత్తమ్మకి చిన్నాటి జ్ఞాపకాలంతా కూర్చొని, అమ్మ పెళ్ళైన కొత్తలో మీరు మామగారు ఏమేం ప్రాబ్లం ఫేస్ చేసి, ప్రాబ్లం అనొద్దు, అమ్మ ఎట్లుండే అమ్మ మీ లైఫ్, అట్లవంతా అడుగుతా ఉండు. లేకపోతే కూర్చొని ఒక బుక్ మెయింటైన్ చెయ్యి, అమ్మ రెసిపీలు చెప్పు, అమ్మ వ్రతాలు చెప్పు, ప్రతి ఒక్కటి ఎన్నో ఉంటుంది జేజీ. నువ్వు అత్తమ్మ అక్షి అంటేను దానికి నువ్వు ఓవర్గా రియాక్షన్ అయ్యే పని లేదు. ఎందుకు మా అత్తమ్మ అక్షి అండ్రి, కోల్డ్గా ఓవర్గా హీట్ అయ్యిండేదానిక, లేకపోతే ఆడేమన్నా ఆ, ఎండుమిరకాయలు కారం వేస్తా అన్నారు. ఇంత ఈ అనాలిసిస్ నీకెందుకు. రైట్, సో ఫోన్ వచ్చిందా అత్తమ్మ, ఏమో పాపం వదిన గారు ఏం కష్టం చెప్పుకో ఉండరో ఫోన్లో. అత్తమ్మ ఏం కన్ఫ్యూజన్లో ఉండారో. అరే నా కూతురికి ఏమైంది అని టెన్షన్లో ఉంటే నువ్వు సడన్గా వచ్చేసి ఏమో జోక్ చెప్తే, నువ్వు జోక్ చెప్పేది కరెక్ట్, బట్ చెప్పిండే టైం అవి కరెక్ట్ కాదు, అందుకే అత్తమ్మ రియాక్ట్ అయ్యిండొచ్చు. రైట్, వదిన గారు వచ్చి పైన మీటుగా అత్తమ్మ బిహేవియర్ చేంజ్ అయింది అంటే ఒకటి అర్థం చేసుకోమా. వదిన గారు వచ్చి పైన మీటుగా ఎట్లా తెల్లికి కూడాను, అరే నా కూతురు వెళ్ళిపోతా ఉంది అత్తగారి ఇంటికి, తను ఫస్ట్ డే అత్తమ్మ ఇంటికి పెండ్లైన తక్షణ పోయినప్పుడు ఎట్లా అనిపిస్తుందో వదిన గారు వచ్చి పోయినప్పుడు అంతా అనిపిస్తూ ఉంటుంది. అట్లా టైంలో పోయి నువ్వు మా మా సీరియల్స్ చూస్తాము, అమ్మ అది చేస్తాము అని నువ్వు కరెక్ట్ టైంలో అడగకూడదు. ఇన్ఫ్యాక్ట్ అబదంతా అమ్మ నువ్వు వదిలేయి, నథింగ్ రాంగ్. కానీ ఒకటి అర్థం చేసుకో, ఒక అమ్మాయికి 3 stages ఉంటుంది. ఒకటి నెక్స్ట్ బాళంతి, ప్రెగ్నెన్సీ బాళంతి అంట, నెక్స్ట్ మెనోపాస్ టైం. సో ఇవి రెండు ఎట్లోనా అయిపోతుంది, ఇవి రెండు భరించేకి శక్తి ఉంటుంది ఒక ఆడదానికి బాడీలో. ఈ మెనోపాస్ టైంలో తన నరాలు, తన ఫిజికలీ మెంటలీ అంతా వీక్ అయిపోయి ఉంటుంది. అట్లా టైంలో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చినప్పుడు తనకి ఏం చేస్తుందో తనకు తెలియదు. అయినంత అమ్మ 10 ఏండ్లు అయిందమ్మా, నువ్వు ఈ 10 ఏండ్ల కూడాను నువ్వు ఇంకా చెప్తా ఉండవు అంటే నువ్వు అత్తమ్మని ఇంకా అర్థం చేసుకొని ఉండలేదు. అత్తమ్మ ఆ టైంలో కాఫీ తాగుతున్నారు, ఆ టైంలో కిట్టి పార్టీకి పోతున్నారు, ఆ టైంలో అమ్మ షాపింగ్ పోతుంది, ఇవంతా నీకు తెలుసుకోని ఉంటే నువ్వు ఇది వస్తానే ఉండిండలేదు. రైట్, సో దిస్ ఇస్ నాట్, నో బడీ టెల్ దిస్ అండ్ ఆల్ దిస్ అక్క, రియలీ యు ఆర్ డూయింగ్ ఎ గ్రేట్ జాబ్. థ్యాంక్స్ లాట్ అమ్మా. Your words are very much useful to everyone. Your words are very perfect. So many points we are learning. Really nice. Okay, thank you. Your words are very inspiring to so many women. Okay, thank you, Ambika Garu, the Ambika Vinay Garu from Chikbalapur Wing.
అప్రిషియేట్ చేస్తున్నారు. థ్యాంక్స్ లాట్. ఓకే, సో ఇప్పుడు అనామిక యాంగిల్గా మనం సొల్యూషన్ ఇచ్చేస్తుంది కదా అమ్మ. ఇప్పుడు మన ఆర్యవైశ్య కమ్యూనిటీలో ఇదొక్క ప్రాబ్లం ఎత్తుకొని ఎట్లా ఇంపాక్ట్ అవుతా ఉంది, ఎట్లా ఇదవుతా ఉంది అని నేను చెప్తాను. ఏమి అంటే చూడండి అమ్మ, మీ ముగ్గురు ఆడబిడ్లు, వదిన గారు, అమ్మ, ఆడ కోడలు. సో మీరు ముగ్గురు ఏం చేస్తా ఉన్నారు అంటే, మీకు ఇది వాసిమాత దయ వల్ల మనందరూ బాగున్నాము, లేదు అని లేదు, రైట్? సో మీరు ముగ్గురు ఇంటికే అంకితం అయిపోతా ఉంటారు. అట్లీస్ట్ మీ మదర్ ఇన్లా ఓకే ఇచ్చే మదర్ ఇన్లా చేట్లా అయ్యలేదు అంటే, డాటర్ ఇన్లా ఏదో ఒక సోషల్ సర్వీస్ చేయొచ్చు, లేకపోతే ఒక ఆంటర్ప్రీనియర్ కావచ్చు, మీరిద్దరూ సేర్కొని యాదో ఒక్క షాప్ పెట్టచ్చు, రైట్? ఎన్నెన్నో ఉన్నాయి. ఆన్లైన్ కోర్స్ చేయండి ఏదో. వెరీ ట్రూ అక్క, మై మదర్ ఇన్ లా విల్ షేర్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ హర్ childhood and how she was in her in-laws house, joint family, and she teaches from that. My mom has taught me one thing akka, after your mother-in-law dies, also your sister-in-law must not feel that her mom's house is not there. చూడండి, ఇట్లా అత్తగారులు కూడాను ఉంటారు. హ్యాట్స్ ఆఫ్. వాళ్ళ అమ్మ కూడాను ఎంత బాగా చెప్పింది చూడండి. ఇట్లా మాటలు మీరు చెప్తా ఉంటే ఆబ్వియస్లీ మేము వింటామండి, మేము వినకుండా ఏమీ లేదు. ఆ జనరేషన్ అన్నా కానీ మీరు చిన్నప్పటి నుంచి ఇంట్లో తెలుగు మాట్లాడుతారు, మేము మాట్లాడలేదా? స్కూల్లో ఇంగ్లీష్ చెప్పేస్తారు, మేము వినలేదా? మీరు చెప్పండా, మీ ముందు మేము చేయకున్నాను, మీ absence లో మేము చేస్తాము. అందుకే కదా మన సనాతన ధర్మము అక్కడి నుంచి ఇక్కడికి డిట్టో, అక్కడ వేదాల్లో ఎట్లుందో ఆ డిట్టో చేయకున్నాను. ఎలా అంటే నాలెడ్జ్ ఒకరి నుంచి ఒకరు ట్రాన్స్ఫర్ అయ్యే లోపల అది చేంజెస్ అయి ఉంటుంది. బట్ ఏదో ఒక చేస్తాడమ్మా, పూజలు, వ్రతాలు, దానాలు, ధర్మాలు చెప్పించండి అమ్మా. మీ అత్తగారు, అమ్మలు మీరు చెప్పించండి. మీరు ఆ, వాళ్ళు వినేలేదండి. దే ఆర్ అర్నింగ్ అప్ప, దే ఆర్ వెరీ బిజీ. వాళ్ళ లోకమే వేరే. అరే, ఎంత లోకమైనా, ఎంత వాళ్ళ లోకం వేరే అయినాను, వాళ్ళు మీ బిడ్డలమ్మ, అర్థం చేసుకోండి. ఓకే, మీరు చెప్పిస్తారు. ఇప్పుడు సొసైటీకి ఎట్లా ఇంపాక్ట్ అవుతా ఉంది అంటే, ఇక్కడ ముగ్గురు ఆడబిడ్లు వాళ్ళ టాలెంట్ని, వాళ్ళ ఎనర్జీని, వాళ్ళ టైంని అంతా వేస్ట్ చేస్తున్నారు, ఇంటికి అంకితం అయిపోయి. అట్లని సొసైటీకి రాండా అని నేను చెప్తా ఉండలేదు, రైట్? అట్లని కిటీ పార్టీస్కి పోండా అని నేను చెప్తా ఉండలేదు, అట్లని ఏదో ఒకటి వేస్ట్ చేయండా అని చెప్తా ఉండలేదు. ఎన్నో గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, పోండా ఫ్రీగా టీచ్ చేయండా, లేకపోతే బుక్స్ రాయండా, ఆర్టికల్స్ రాయండా, మీ నాలెడ్జ్ని క్రియేట్ చేసుకోండా, లేకపోతే ఏదో ఒకటి క్రియేటివిటీ. ఒక మన ఆర్యవైశ్య కమ్యూనిటీలో మన అమ్మాయిలకి ఒక క్రియేటివిటీలో #1 మీరేమన్నా చెప్పండి, మనం ఏమి ఏం చేయాలనే. చూడండి ఎంత టాలెంటెడ్, ఒక పాటల్లో ఇంద్రు ఉండారు, డాన్స్లా నేను లిస్ట్ ఇస్తాను, కుకింగ్లా ఇంతింత ఉండారు. ఇట్ ఈస్ నాట్ రిలేషన్షిప్ విచ్ విల్ బి నాట్ బి టుడే అండ్ గోస్ ఆఫ్ టుమారో, రైట్? థ్యాంక్స్ అమ్మా. లేఖశ్రీ ప్రజ్వల్ తలంకి. ఓకే, సో మీ ముగ్గురు చేరుకొని ఏదో ఒకటి సొసైటీకి ఏదో ఒకటి ఇచ్చేది కానీ చేస్తూ ఉంటే ఒక న్యూ ప్రోడక్ట్ వస్తుంది. ఓకే, మీ ముగ్గురు చేతిలోనే అయ్యలేదు అంటే మీ హస్బెండ్లకి మంచి మోటివేటర్స్ కాండ. కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజేషు మాత అనే దాంట్లో ఒక మంత్రిగా నువ్వు ఒక డిసిషన్ హెల్ప్ చెయ్యి. ఎన్నో జనాలు చూడండి కేరళ నుంచి వస్తారు, ఒక చిల్లరంగడి పెట్టింటారు. ఇక్కడ హనుమంత్ నగర్లో చిల్లరంగడి అంటే ప్రావిజన్ స్టోర్ అనుకోండి, గ్రాసరీ షాప్. ఓకే, గ్రాసరీ షాప్ ఇక్కడ స్టార్ట్ అయిన తర్వాత మల్లేశ్వరంలో వాళ్ళది చైన్ షాప్ వచ్చి ఉంటుంది, మల్లేశ్వరంలో వచ్చి తిరిగి ఎలంకలో వచ్చి ఉంటుంది, తిరిగి జయనగర్లో వచ్చి ఉంటుంది. వాళ్ళు ఎక్కడో యాదో స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ చేస్తూ ఉంటే మన ఆర్యవైశ్యులు, రైట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ నుంగేసినాం, లేదు. ఎందుకు ఏమి అనేసి ఫర్దర్గా ఎపిసోడ్లో మనం డిస్కషన్ చేస్తాము, అదొకటి. ఓకే, దాని చేతిలో ఎన్నెన్నో ఛాలెంజెస్, హెల్త్ ఛాలెంజెస్, కాంపిటీషన్ చాలా అయిపోయి, ప్రతి జాగాల కాంపిటీషన్ ఉంది. మీ ముగ్గురును చేరుకొని మీ హస్బెండ్లకి హెల్ప్ చేస్తే మీ చైన్ షాప్లో ఎన్నోటి వచ్చేస్తుంది. ఇప్పుడు థింక్ దట్ మన అనామిక వాళ్ళది జయనగర్లో ఒక షాప్ ఉంది అనుకోండా, రైట్? అదే వాళ్ళు వదిన గారు, వదిన మా మల్లేశ్వరంలో అన్నది ఒకటి పెడతామా ఫ్రాంచైజీ అని తను స్టార్ట్ చేయొచ్చు కదా. వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ వంశం ఎట్లుంటుంది చెప్పండి, ఆంటర్ప్రీనియర్స్ అంతా. ఓ మీరు ఆడవాళ్ళంతా చేరుకొని ఒకటి చెయ్యండా,
ఏదో ఒకటి చెయ్యొచ్చు, మనము సొసైటీకి ఎంతో చెయ్యొచ్చు. కనుక ఇది మన కమ్యూనిటీకి నేను ఇస్తా ఉంటే మెసేజ్ ఏమి అంటే, మన ఆర్యవైశ్య అమ్మాయిలు వాళ్ళ హస్బెండ్ బిజినెస్లు కానీ అక్క బిజినెస్ లేదు అంటే అట్లీస్ట్ భర్త ఆఫీస్కి పోతే మీరు బిజినెస్ స్టార్ట్ చేయండి. మీరు ఆఫీస్కి పోతే భర్త బిజినెస్ చేయండి, లేకపోతే మీరు ఇద్దరు ఆఫీస్కి పోతా ఉంటే ఇద్దరు అర్న్ చేయండి, నథింగ్ రాంగ్. మదర్ ఇన్లా మీరు అమ్మ ఎన్నోటి నా ఎట్లా వాళ్ళకి తల్లి తండ్రి అత్తగారు మామగారు లేరు. ఓకే, మా బిడ్డలు మేమే చూసుకోవాలా, ప్రతి ఒక్కటి నేనే చేయాలా, నా భర్తే చేయాలి. మదర్ డాటర్ ఇన్లా అండ్ సిస్ డాటర్ మీ ఇద్దరికిను మీ అమ్మ ఉండరు, మీ బిడ్డల్ని వాళ్ళని ఇడియండా. మీ భర్తకే మీకు మంచి భర్త దొరికింది కదా, ఆ భర్తని ఇచ్చిండే వాళ్ళు ఎవరు? మీ మదర్ ఇన్లానే తానే. ఆ మదర్ ఇన్లా చేతిలో పెరిగితే మీ పిల్లలు ఇంక్యా లెక్కగా ఉంటారు. మా ఇంట్లో మా అత్తమ్మ వాళ్ళ అమ్మ ఉండ్రి ఇరుగం ఎప్పుడు చెప్తా ఉండ్రి. మా అమ్మ నా పెద్ద కొడుకుకి ఆ, మా తాతమ్మ అంటే మీ అత్తమ్మ వాళ్ళ అమ్మని, తాతమ్మ చేతి వంట, నానమ్మ చేతి వంట, వాళ్ళ అమ్మ చేతి వంట తింటాడు నా కొడుకు అదృష్టవంతుడు అని చెప్తా ఉండ్రి. రైట్? సో ఆ అదృష్టం వద్దా అండి మీ బిడ్డలకి? యాదదో ఫ్రెంచైజీలంతా వస్తా ఉంది. అజ్జి ఊట, అజ్జి మనే తిండి, అవుట్లంతా మనము ప్రోత్సాహం ఇస్తాం. మన ఇంట్లో ఉండే అజ్జిల్ని వాళ్ళకి ఏమీ లేదండి, వాళ్ళకి మీరు అసిస్ట్ చేయండి. అమ్మ మీరు తిరుబాత వేయండి, అమ్మ చేతిలో చాలా నిల్చుకునే కాయలే, మీ అత్తమ్మ చేత పని చేయించండి అని నేను చెప్తా ఉండలేదు. అట్లీస్ట్ వాళ్ళ రెసిపీ మన బిడ్డలకు రాని, వాళ్ళకి తెలిసిండే నాలెడ్జ్లు కథలు వాళ్ళ ఎక్స్పీరియన్స్లు అంతా మన బిడ్డలు షేర్ చేసుకొని, మన బిడ్డలు నెక్స్ట్ మేమన్నంతా బిజీగా ఉంటామండి మన బిజినెస్లా, మన ఆఫీస్ వర్క్లా. మీ అత్తమ్మల చేతిలో బిడ్డలు ఇయ్యండా, మీ అవ్వల చేతిలో అంటే మీ నానమ్మ అమ్మమ్మ బిడ్డల చేతిలో ఇయ్యండా, వాళ్ళ చేతిలో మన బిడ్డలని ఇయ్యండా. లెట్ దెమ్ లెర్న్. వాళ్ళ క్వాలిటీస్ వాళ్ళ స్కిల్స్ నేర్చుకొని, మన క్వాలిటీస్ మన స్కిల్స్ నేర్చుకుంటే మన బిడ్డలు ఇంక్యా లెవెల్కి పోతారు. కొంచెం యోచన చేయండా. రైట్? మన కమ్యూనిటీలో అవుతా ఉన్నది ఏం గొత్తా ఉజ్వల, రియల్లీ చెప్తా ఉన్నాను, బిజినెస్ లేకుండా వెళ్ళిపోతా ఉంది. ఎవరెవరో వస్తూ ఉండరు, ఎక్కడి నుంచినో వస్తారు. వాళ్ళంతా రాని అందరూ బాగుండాలి, సర్వే జన సుఖినో భవంతో అమ్మా, నేను అట్లా చెప్తా ఉండలేదు. మన డిఎన్ఏలైనా బిజినెస్ ఉంది తల్లి, మనం బిజినెస్ వదిలేస్తా ఉన్నాము. రైట్? సో ఇప్పుడు ఆ, వీళ్ళంతా యూనిటీగా వండుకొని ఈ లేడీస్ వాళ్ళ భర్తలకి వాళ్ళ ఆఫీస్లో వాళ్ళ బిజినెస్లో హెల్ప్ చేస్తే బిజినెస్ ఆ లెవెల్కి వెళ్ళిపోతుంది. ఐ విల్ టెల్ యూ వన్ సీక్రెట్. అమ్మాయిలు అంటే క్రియేటివిటీ. రైట్? మార్కెటింగ్ ప్రొఫెషన్స్లా, మార్కెటింగ్ జాబ్లా అమ్మాయిలకి ఫస్ట్ జాబ్ ఇస్తారంట. ఎందుకు అంటే వాళ్ళు కన్విన్స్ చేసేకి వస్తుంది, ఇంతట్లానే ఇంత చేసేకొస్తుంది లాభము, ప్రతి ఒక్కటి అమ్మాయిలకు బాగా వస్తుంది అనేసి ఒక సర్వే కూడా అయిందమ్మా వేరే కంట్రీలో. అమ్మాయిలు బాగా అమ్ముతారు ప్రోడక్ట్స్ని అనేసి. సో ఇంకా ఈ అమ్మాయిలు ఏమన్నా వాళ్ళ భర్తలకి బిజినెస్లో హెల్ప్ చేసేస్తే మార్కెటింగ్ యా లెవెల్ ఉంటుంది. మార్కెటింగ్ బాగా అయితే సేల్స్ బాగా అవుతుంది, సేల్స్ బాగా అయితే లాభం బాగా వస్తుంది, లాభం బాగా వస్తే బిజినెస్ బాగా అవుతుంది, బిజినెస్ బాగా అయితే మనము గవర్నమెంట్కి బాగా కట్టచ్చు ట్యాక్స్. గవర్నమెంట్ బాగా అవుతా ఉంది అంటే ఆబ్వియస్లీ మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అవంతా చాలా బాగా అవుతుంది. సో ఆర్యవైశ్య కమ్యూనిటీకి అమ్మాయిలు మీరందరూ మీ మీ భర్తలకి అమ్మడికి మీరు స్కిల్ డెవలప్మెంట్ చేసుకోండా. సో ఈ అనామిక ఒక దీంట్లో ఎన్ని ఐ థింక్ మీకు అందరికీ ఇష్టమైంది ఫస్ట్ ఎపిసోడ్. సెకండ్ ఎపిసోడ్లో కూడాను ఇంకా వేరే క్వశ్చన్స్తో మేము ముందుకు వస్తామండి. అందరూ మీరు ఫ్రైడే 9:30కి మీరు అందరూ రావాలి. ఇది ఈ ఫస్ట్ ఎపిసోడ్ మేము ఏవిఎల్జే యూట్యూబ్ ఛానల్లో కూడా అప్లోడ్ చేస్తాము. మీరు అందరికీ షేర్ చేయండి. ఎలా అంటే మా ఈ చిన్ని ఇనిషియేటివ్ మెసేజ్ పోని మన ఆర్యవైశ్యులకంతా, మన ఆర్యవైశ్యులు పెరగాలి, అన్ని రంగంలో కూడాను మన ఆర్యవైశ్యులు ఉండాలి. బిజినెస్ చెయ్యండా, ఆఫీస్కి పోతారా పోండా, అట్లా అర్న్ చేయండా, మంచి పేరు తెచ్చుకోండా. వాసవి మాత విజన్ గోల్ ఆబ్జెక్టివ్స్ అంతా ఫుల్ఫిల్ అవుతుంది అప్పుడు. ఎస్, థ్యాంక్ యూ ఉజ్వల. థ్యాంక్ యూ సో మచ్ అక్క, థ్యాంక్ యూ. హోప్ ఈ అనామిక సమస్య వల్ల ఓన్లీ అనామికకే కాకుండా ప్రతి ఒక్కరికి మీ సమస్యకు పరిష్కారం దొరికింది అనుకుంటున్నాను. వాళ్ళ రెస్పాన్సిబిలిటీ సెన్సిటివ్ గా ఎంత బాగా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వారు ఎలా ఉండాలి అని అనామిక వ్యూలో
అలాగే కమ్యూనిటీ ఇంపాక్ట్ ద్వారా కూడా మీకు ఎట్లా సొల్యూషన్ ఇచ్చారు. ఒక మగవాడి విజయం వెనకాల ఒక ఆడది ఉంటారు అని చెప్పడానికి బాగా క్లియర్ గా చాలా బాగా చెప్పారక్క. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి తరఫున మన ఫౌండర్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ కవిత ఎరగం గారికి ధన్యవాదాలు తెలుపుతూ సర్వేజన సుఖినోభవంతు. జై వాసవి. నెక్స్ట్ ఎపిసోడ్ లో అందరినీ కలుస్తాను. ఈ ఫస్ట్ ఎపిసోడ్ మీకు అందరికి తెలిసిన విధంగా జయనగర్ వి సౌమ్య నవీన్ గారు మోడరీస్ కిచెన్ ద్వారా మనకు స్పాన్సర్ చేస్తున్నారు. మరి వచ్చే ఎపిసోడ్స్ కూడా మీరు స్పాన్సర్ చేయాలి అనుకుంటే మన ఫౌండర్ అడ్మిన్ కవిత ఎరగం గారిని కన్సల్ట్ అవ్వండి. కవిత ఉజ్వల అక్క ఇంకొక నంబర్ వీడియో వేస్తామమ్మా ఇప్పుడు. ఓకే అక్క. కవిత అక్క నంబర్ 9844478914. స్పాన్సరర్స్ మీరు ఎవరైనా స్పాన్సర్ చేయాలనుకుంటే అక్కకి వాట్సాప్ మెసేజ్ ద్వారా కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ అక్క. సరే అక్క, వీడియో వేయండి ఒకసారి. ఇంకా 2 minutes. మీరు చెప్పిన పరిష్కారానికి చాలా మంది హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళది కామెంట్స్ చెప్తున్నాను. వాళ్ళే మీరు వినండి. ఓకేమ్మా, మీరు ఓకే. చెప్పిన పరిష్కారానికి వాసంతి దరోజి గారు రైట్ అక్క, కీపింగ్ అవర్ సెల్స్ బిజీ ఆల్వేస్ ఇస్ ద అల్టిమేట్ సొల్యూషన్ ఫర్ దీస్ ప్రాబ్లమ్స్ అంటున్నారు వాసంతి దరోజి గారు. గ్రేట్ ఇనిషియేటివ్ అక్క అని వీణా పనికృష్ణ గారు అంటున్నారు. అండ్ అమేజింగ్ ఎపిసోడ్ ఇట్ వాజ్ అని రమ్య శ్రీధర్ గారు అంటున్నారు. వర్త్ వాచింగ్ ఎపిసోడ్, థ్యాంక్ యూ సో మచ్ అంటున్నారు సరిత మోహన్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి సరిత గారు. ఆసమ్ ఎపిసోడ్ అక్క అని అంటున్నారు రాధికా బాలాజీ గారు. వెరీ వెరీ నైస్ అంటున్నారు అంబికా వినయ్ గారు. వెరీ వెల్ ఎక్స్ప్లెయిన్ అంటున్నారు శ్రావణి దగి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఈ ఎపిసోడ్ కాకుండా ప్రతి ఎపిసోడ్ కి మీరు మా సహకారానికి అందిస్తుంటే విజయవంతంగా ప్రతి ఒక్క ఎపిసోడ్ మేము సక్సెస్ఫుల్ గా రన్ చేస్తాము అని చెప్తూ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఉజ్వల యాడెడ్ టు దట్ మీరు ఇంకేదన్నా మీ అనామికగా మీ క్వశ్చన్ కూడాను ఇక్కడ డిస్కషన్ చేయాలా అంటే మాకి షేర్ చేయండి. మా రమ్య గారికి, మా మోడరేటర్ రమ్య గారికి షేర్ చేయండి, లేకపోతే నాకే షేర్ చేయండి, లేకపోతే ఉజ్వల గారికి షేర్ చేయండి. మీ ప్రాబ్లము మేము రోజు ట్విస్ట్ చేసి, ఎలా అంటే మీ ప్రాబ్లం ఇదే అనేసి మేము చెప్పేకాయలు, ఎలా అంటే అది తెలిసిపోతుంది మీరే అనేసి. అందుకే మేము రోజు ట్విస్ట్ చేసి పోస్ట్ చేస్తాము. అప్పుడు మీ ప్రాబ్లము సొసైటీ కూడాను ఎట్లా అది ఇంపాక్ట్ అవుతా ఉంది అని కూడా తెలుస్తుంది. ఓకే, థ్యాంక్స్ ఉజ్వల. చాలా బాగా వచ్చింది ఫస్ట్ ఎపిసోడ్. సెకండ్ ఎపిసోడ్కి నేనే చాలా థ్రిల్గా
రిలీజ్ అవ్వండి. ఇంకెవరన్నా నా జట్ల జాయిన్ అవుతారేమో సెకండ్ దీనికి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ.